గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం స్టడీ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మెయిన్గా దీంట్లో దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్. వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్ అండ్ అదర్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. Balance sheet, through balance sheet, a businessman can know his financial status, what is owed to the company and what is owed by the company. అట్లనే balance sheet can give a clear picture about his financial status through explaining clearly about the liabilities and assets. It is nothing but accounting equation formula. Accounting equation formula మీరు ఏం తెలుసుకున్నారు? Assets is equal to equity plus liability. Equity is nothing but capital. అంటే ఉన్న అసెట్స్ బయట తీసుకొచ్చిన లైబిలిటీస్ పోగా ఉన్నదే ఈక్విటీ. సో అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ, దాన్ని కూడా వర్ణించాను. కాబట్టి ఏంటంటే మీకు మెయిన్గా వాట్ ఆర్ అసెట్స్ అండ్ వాట్ ఆర్ లైబిలిటీస్. ఇఫ్ యూ నో క్లియర్లీ అబౌట్ ద డిస్టింక్షన్ బిట్వీన్ the liabilities and assets, you can prepare a balance sheet well. A healthy balance sheet can be prepared by you. You can interpret the report noted in the balance sheet to the management or the persons who need them. అంటే ట్యాక్స్ అథారిటీస్కి ఇవ్వాలి, బ్యాంక్ అథారిటీస్కి ఇవ్వాలి, మేనేజ్మెంట్కి ఇవ్వాలి. మేనేజ్మెంట్కి ఎందుకు ఇవ్వాలి? టు టేక్ వైజ్ ఎకనామిక్ డెసిషన్స్. కాబట్టి ఏంటంటే మీరు చదువుకున్నదే, కొత్తగా దీంట్లో నేర్చుకునేదంటూ ఏమి ఉండదండి. చదువుకున్న దాంట్లో మనం ఏం చేసాము? డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో ఉన్నది అదే. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్. అదే నేర్చుకున్నాం, అది ఎంతో కాలంగా చదువుకున్నాం. మీరు ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెడితే మీకు డిగ్రీ అయ్యేటప్పటికి 5 years దాంతో కాపురం చేసాం మనం. మళ్ళీ ఇవాళ కొత్తగా నేర్చుకునేది అంటే ఏముంటుంది? మనం డేటా ఆపరేటర్గా మిగిలిపోవడం కారణం ఏంటంటే మన దీని మీద అవగాహన లోపం ఒకటి కావచ్చు. రెండోది ఏంటంటే పూర్తి లెవెల్లో దీని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఉన్న ఉద్యోగం సరేలే అదే ప్రమోషన్ వస్తుంది అనుకుంటే ఎప్పటికీ ప్రమోషన్ రాదు. ఎందుకంటే మీరు దీని గురించి ఈ డిస్టింక్షన్ చెప్పలేని పరిస్థితుల్లో, ఐడెంటిఫై చెప్పలేని పరిస్థితుల్లో యు మే నాట్ బి రికగ్నైజ్డ్ బై ది మేనేజ్మెంట్ టు యాక్ట్ యాజ్ అన్ అకౌంటెంట్. అప్పటి వరకు మనం డేటా ఆపరేటర్ గానో జూనియర్ అకౌంటెంట్ గానో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈ సింపుల్ థింగ్స్, అసెట్స్, ఈ ఈక్విటీ, లైబిలిటీస్ గురించి అర్థం చేసుకోగలిగిన తెల్లవారి మీలో ఒక ధైర్యం మీకే వస్తుంది. మీకు ఆ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం చేస్తారు, లేకపోతే వేరే ఉద్యోగం చేయడానికి టైం గ్యాప్ కూడా ఉండదు. ఎందుకంటే ఇవాళ కాంప్రమైజ్డ్ పద్ధతిలో, ఎందుకంటే నేను చెప్పిన పద్ధతిలో అసెట్స్, లైబిలిటీస్, ఈక్విటీ, ఇన్కమ్, ఎక్స్పెండిచరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు, అండర్స్టాండ్ చేయగలిగిన అకౌంటెంట్కి సరైన యాజమాన్యం దొరకట్లేదు. అరే నాకు అన్నీ తెలుసు కానీ నేను ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గెట్ దట్. అలానే ఒక యజమాని నాకు సరైన అకౌంటెంట్ కావాలి. ఆడిటర్ కంటే ముందే ఆయన అన్నీ నాకు చెప్పగలగాలి. ఫైనల్గా మాత్రమే నేను ఆడిటర్ని కన్సల్ట్ చేయాలని ఆలోచించే యాజమాన్యానికి సరైన అకౌంటెంట్ దొరకట్లేదు. ఇద్దరు కాంప్రమైజ్డ్గానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ అకౌంటెంట్ యు మస్ట్ లెర్న్. ఇవాళ అన్నీ మర్చిపోండి. మీరు డిగ్రీ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, అన్నీ ఫర్గెట్ ఎవ్రీథింగ్. కానీ ఈరోజు తెలుసుకోండి ఈక్విటీ ఏంటి, లైబిలిటీ ఏంటో, అసెట్స్ ఏంటో తెలుసుకోండి సార్. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. సో దీన్ని 2 భాగాలుగా చేసాం మనం. ఈ 2 భాగాలని, ఒకటి బ్యాలెన్స్ షీట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. హౌ డూ యూ అండర్స్టాండ్ ది కార్డ్ లైబిలిటీస్ అంటే ఏంటి, ప్రావిజన్స్ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఎందుకంటే బేసిక్ అకౌంటెన్సీ ఇదే. ఇది తెలుసుకుంటే చాలండి, మీకు ఇంకేం అక్కర్లేదు. సో ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఈజ్ దట్ అసెట్స్ ప్రొవైడ్ ఏ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఏంటంటే ఎకనామిక్స్, అసెట్స్ ఏంటి, విచ్ విల్ గివ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. అంటే ఆర్థిక సంబంధిత లాభాలు తెచ్చిపెట్టడానికే అసెట్స్ ఉన్నాయి. ఎందుకంటే అలా మిషనరీ ఉంది, ఇండైరెక్ట్గా ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రొడ్యూస్ సంథింగ్, when indirectly it will help to get the stock from outside and to deliver the
ద గూడ్స్ విచ్ వర్ సోల్డ్ టు కన్జ్యూమర్స్ అన్నారా. అట్లనే మీకు దానివల్ల ఏంటంటే ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ మీకు వస్తుంది. దోస్ విల్ బి కాల్డ్ యాజ్ అసెట్స్. అంటే లైబిలిటీస్ ప్రజెంట్ ఏ ఫ్యూచర్ ఆబ్లిగేషన్. ఎందుకంటే ప్రతి బిజినెస్లో కూడా తెచ్చిన డబ్బు ఎప్పుడూ సరిపోదు. అంటే ఎక్స్పాన్షన్ గురించి కానీ ఇతర కారణాల వల్ల కానీ అమౌంట్ తగ్గినప్పుడు వీ హ్యావ్ టు రన్ ఫర్ లోన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లైబిలిటీ. బాధ్యత, ఆబ్లిగేషన్. అంటే ఒక లోన్ తెచ్చుకుంటే ఆబ్లిగేషన్ ఉంది, తర్వాత సరుకులు అరువుకు తెచ్చుకుంటే ఆబ్లిగేషన్ ఉంది, సర్వీస్ అరువుకు తెచ్చుకున్నట్టయితే ఆబ్లిగేషన్ ఉంది ఉన్నారా. ఇవన్నీ కూడా ఆల్ దోస్ ఆబ్లిగేషన్స్ ఆర్ సింప్లీ కాల్డ్ యాజ్ లైబిలిటీస్. లైబిలిటీస్ అంటే ఇవి తెలుసుకుంటే చాలండి. ఇవి తెలుసుకుంటే ఇంకా మీకు ఏమీ అక్కర్లేదు. యూ కెన్ బికమ్, నో డౌట్ అట్ ఆల్, యూ కెన్ బికమ్ ఎ పర్ఫెక్ట్ అకౌంటెంట్. that you can answer for all the questions posed by any authority. అటు బ్యాంకర్ కానివ్వండి, ఇటు యాజమాన్యం కానివ్వండి, ఇటు మీ ఆడిటర్ కానివ్వండి, ఎవరికైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆ ధీమా మీకు రావాలి. సరిపెట్టుకోవద్దు, కాంప్రమైజ్ కావద్దు, ఈ జాబ్ చాలులే అనుకుంటే అలాగే ఉండిపోతారు. ఈ రోజుకి కూడా 8-9 సంవత్సరాలు అకౌంటెంట్గా పనిచేసి అప్పుడో కాస్త ఇంక్రిమెంట్లు ఇస్తే దాంతో బతుకుతూ, మన కోవిడ్లో చాలామంది ఉద్యోగాలు పోయినాయి, కానీ మళ్ళీ రీఇన్స్టిట్యూట్ కాలేదు. కారణం ఏంటంటే ఇప్పటి వరకు మనం లాక్కొచ్చినట్లు లెక్క. వాళ్ళు ఇంకొద్దులే, ఇతని అంతకంటే సర్వీస్ చేయలేడు, ఎందుకంటే మనం మినిమైజ్ కావాలి, ఓవర్ హెడ్స్ మినిమైజ్ కావాలి. కాబట్టి ఏంటంటే అన్నీ తెలిసిన వ్యక్తిని మనం పెట్టుకుందాం ఉద్దేశంతో ఇవాళ మీకు ఉద్వాసం చెప్పి కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇప్పుడైనా మీరు గ్రహించాల్సింది ఏంటంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టికాలిటీ, ల్యాక్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఐ వాజ్ కిక్డ్ ఆఫ్ అనేది కనుక తెలుసుకున్న తెల్లారి నుంచి మీకు దాని మీద అవగాహన పెరుగుతుంది. మీ పుస్తకాలు మీ దగ్గర చదువుకున్న పుస్తకాలు కొత్త చదవక్కర్లేదు, కొత్త వాడి దగ్గర నా పుట్టి దగ్గర నేర్చుకోక్కర్లేదు అన్నాను మీరు. అది ఒక్కటి గ్రహించగలిగితే కాంప్రమైజ్ కావద్దు. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. యూ కెన్ లెర్న్ అండ్ ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ టు ఎర్న్ సంథింగ్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్ షీట్ ఇది. దాని తర్వాత ఇప్పుడు అసలు బ్యాలెన్స్ షీట్ స్వరూపం ఎలా ఉంటుంది అనేది 2 రకాలుగా నేను మీకు చెప్తాను. ఎలా అంటే మీకు ఒక ఎక్సెల్ స్టేట్మెంట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఒకటి అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా మనం దాన్ని స్టడీ చేయగలుగుతాం అనేది నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. యూ ప్లీజ్ అబ్జర్వ్ ఇట్. దాని తర్వాత ఎవ్రీథింగ్ నెక్స్ట్ క్లాసెస్లో నాకు ఎప్పుడు వీలైతే నెక్స్ట్ క్లాస్లో ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్. లైబిలిటీస్ అంటే ఏంటి, లైబిలిటీస్లు ఏమేమి ఉంటాయి, ఏమేమి లైబిలిటీస్ కింద తీసుకుంటాం, షార్ట్ టర్మ్ లైబిలిటీస్ ఏంటి, లాంగ్ టర్మ్ లైబిలిటీస్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ క్లియర్. ఇది మీకు బాగా పనికొస్తుంది. సో నేను మీకు ఒక ఎక్సెల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే లాస్ట్ ఇయర్ ఆర్గనైజేషన్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్సెస్ని ఈ సంవత్సరం మనం ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా తీసుకుని మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. తర్వాత ఆ బ్యాలెన్స్ షీట్ కూడా ఎంత క్లారిటీ కనుక చూపించగలిగితే అంత మీ యొక్క శక్తి దాంట్లో బయటపడుతుంది. అన్ అకౌంటెంట్ నీడ్ నాట్ స్పీక్ టు ది మేనేజ్మెంట్ ఆర్ ఎనీబడి. ద స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై అన్ అకౌంటెంట్ షుడ్ స్పీక్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకంటే మాట్లాడాల్సింది, మీ మాటలన్నీ మీ స్టేట్మెంట్లో ఉన్నాయి కదా, మీరు దాంట్లో పొందుపరిచారు కదా, ఎక్స్ప్లెనేటరీ కదా అది. సో దెన్ వెర్ ఇస్ ద నీడ్ టు స్పీక్ విత్ ఎనీబడి. యు నీడ్ నాట్ స్పీక్, యు కీప్ సైలెంట్. జస్ట్ you submit the statement prepared by you through manually or through computer. That will explain about the capability of you. అర్థమైందా? అంటే ఇంటర్వ్యూస్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక తప్పు చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి తప్పు చేస్తున్నాం? ఒక రెజ్యూమ్ ఇస్తున్నాం, ఆ రెజ్యూమ్లో కూడా కింద సంతకం పెట్టాము. ఫస్ట్ తప్పే. నా బోటోడు ఉంటే అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయకుండా మేము డిస్క్వాలిఫై చేస్తారు. ఎందుకంటే పైన చూపించిన వెరిఫికేషన్లు ఏముంటాయి, ఇట్ ఈస్ ట్రూ టు మై బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్. నేను పైన ఏదైతే రాశానో అది నిజమని చెప్పడానికి కింద సంతకమే. అసలు సంతకమే పెట్టకపోతే ఎట్లా? అంటే మీరు ఎంతకాడికి ఏంటంటే అప్లోడ్ చేస్తున్నారు కదా రకరకాల సైట్లకి, అప్లోడ్ చేసినప్పుడు సంతకం పెట్టరు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చదివిన చదువుని ఎలా వర్తమానంలో ఉన్నారు,
ఎవరెవరిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరెవరితో ఎలా మాట్లాడి కన్విన్స్ చేసుకోవాలని ఇది తెలియకపోతే మీరు ఎవరో ఇప్పించి జాబ్ కోసం ఎదురు చూడటం అనేది తప్పు. ఇప్పుడు కూడా మాస్టర్ మీ దగ్గర నేర్చుకుంటే కెన్ యూ ప్రొవైడ్ ఎ జాబ్? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో ఇప్పించిన జాబు నిలబడదండి. ఎందుకంటే ఎవరో ఇప్పించిన జాబు సరే మా మాట విను లేదా ఆడిటర్ గారు పంపించారని ఒక జాబ్ ఇచ్చిన మీలో క్యాపబిలిటీ ఎక్స్పోజ్ కాని పరిస్థితుల్లో వితౌట్ సేయింగ్ ఎ సింగిల్ వర్డ్ టు మీ యూ మే బి కిక్డ్ ఆఫ్ ఫ్రమ్ ది ఆఫీస్. దానివల్ల ఏం ఉపయోగం? మీ అంతట మీరు జాబ్ సంపాదించుకునే శక్తి మీకు ఉండాలి. ఆ శక్తికి కావాల్సిన ఆయుధాలు ఏంటంటే మీరు దీని మీద ఒక అవగాహన, ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి in a position to study the balance sheet, to read the balance sheet and to interpret the reports to the persons who ever need it. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎవరో ఇప్పించే జాబ్ ఎప్పటికే ఉండదండి. అంటే ఇంతకాలం ఎగ్జామినేషన్ కోసమే పాస్ అయిన మీరు ఇప్పుడు కూడా ఎవరో జాబ్ ఇప్పిస్తే ఇంక మనకేంటి? మనం చదువుకున్నది ఎక్కడ పోయింది? అసలు మనం చదువుకోలేదా? మరి చదువుకుంటే ఎక్కడికి పోయింది? మరి ఇది ఎందుకు ఆలోచించాం మనం? కాబట్టి అది జాగ్రత్తగా ఆలోచించండి. తర్వాత నేను మీకు ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఏంటి? నేను 31/3/2020 నాడు నేను ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ సాత్విక కన్స్ట్రక్షన్స్ అనే ఒక టైటిల్ పెట్టి నేను ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేశాను. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే లాస్ట్ ఇయర్ 31/3/2020కి క్లోజ్ అయింది. మళ్ళీ ఈ సంవత్సరం ఇది 1/4/2020 నుంచి మన మార్చి 31 వరకు అయిన ముగింపు లెక్కలు చేసేటప్పుడు ఇది ఓపెనింగ్గా తీసుకొని కంటిన్యూ చేయాలి అకౌంట్. అంటే రన్నింగ్ బిజినెస్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ఇప్పుడే న్యూలీ స్టార్టెడ్ బిజినెస్కి ఏమి ఉండదు. దీంట్లో డీటెయిల్గా ఎంత డీటెయిల్గా ఉందంటే పార్ట్నర్స్ క్యాపిటల్, అంటే క్యాపిటల్ అనే పదమే మీకు తెలుసు, కానీ పార్ట్నర్స్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ ఇవన్నీ గురించి పూర్తిగా డెప్త్ ఆలోచించలేదు. ఇక్కడ చూడండి, పార్ట్నర్స్ క్యాపిటల్ అనేప్పటికీ దీంట్లో 4 పార్ట్నర్స్ ఉన్నారు. 4 పార్ట్నర్స్కి లాభాలు తీసుకోగా వాళ్ళు సొంతంగా వాడుకోగా తీసుకోగా మిగతా నికరం వాళ్ళకి 15,92,400 ఉంది. దాంట్లో ఎవరు వాటా, ఎవరు బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మీకు క్లియర్ కనిపిస్తుంది. ఏంటంటే అర్థంలా ఉండాలి. మీరు ఇచ్చే బ్యాలెన్స్ షీట్ అర్థంలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు మీరేమీ మాట్లాడక్కర్లేదు, మీ క్యాపబిలిటీ ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. అంటే మీరు జాబ్ కొట్టాలి అంటే మీ మీ టెర్మినాలజీలో నేను జాబ్ కొట్టాలంటే ఇదే మంత్రం అన్నారా? అట్లనే మీకు లోన్స్ లైబిలిటీ అంటే ఎప్పుడు కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చేస్తున్నాను. అంటే క్యాపిటల్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే మీరు ఫీల్ డెఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ యూ మే గో ఫర్ లోన్స్. ఇట్ మే బి ఎ బ్యాంక్ లోన్ ఆర్ ఎన్ అన్సెక్యూర్డ్ ఆర్ సెక్యూర్డ్ లోన్స్. సో ఇక్కడ బ్యాంక్ హోల్డింగ్లో 8,62,754 ఉంది. ఎండింగ్ బ్యాలెన్స్ 30/3. తర్వాత అన్సెక్యూర్డ్ లోన్స్లో రమణమూర్తి, వినోద్ ఇవన్నీ కూడా ఇన్నర్ కాలంలో వచ్చేసినాయి. ఇవి కూడా ప్యాకేజీలో కూడా ఇలాగే కనిపిస్తాయి మీకు, నో డౌట్ ఉన్నారా. దాని తర్వాత కరెంట్ లైబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ లైబిలిటీస్, అంటే సిండికేటర్స్ అంటే 10 సప్లయర్స్, అంటే మీకు క్రెడిట్ సర్వీస్ సప్లయర్ కానీ, సర్వీస్ ప్రొవైడర్ కానీ, లేకపోతే గూడ్స్ సప్లయర్ కానీ వాళ్ళకి ఎండింగ్ బ్యాలెన్సెస్ అని 30/3 మీకు 12,14,742. తర్వాత ఛార్జెస్ పేయబుల్ అంటే పిఎఫ్ మనం వసూలు చేసాం, ఈఎస్ఐ వసూలు చేసాం, తర్వాత మార్చి శాలరీ ఇంకా ఇవ్వలేదు, రెంట్ ఇవ్వాలి, ఆడిట్ ఫీ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఉంది, సెల్ ఫోన్ ఛార్జెస్ ఉంది, గోడౌన్ రెంట్ ఇవన్నీ ఇవ్వాలి కదా. ఇవి ఎంత ఉన్నాయండి? 1,80,000. అంటే కరెంట్ లైబిలిటీస్లో 2 భాగాలు చేశాను నేను. ఇక్కడ అన్నీ కలిపేయచ్చు కావాలంటే, కానీ కలపలేదు నేను. సిండికేటర్స్ వేరే లిస్టింగ్ ఇచ్చాను, ఛార్జెస్ పేయబుల్ కానీ, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ కానీ వేరే లిస్టింగ్ ఇచ్చాను. దీని ద్వారా తెలిసిపోద్ది. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆర్ దోస్ ట్యాక్సెస్ విచ్ వర్ కలెక్టెడ్ బై యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్కి మీరు వసూలు చేసి కడతారు. జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు సేల్స్ మీద కానీ, సర్వీస్ మీద కానీ మీరు వసూలు చేసి, మీరు గతంలో కట్టిన ఆ నెలలోనే మీరు పర్చేస్ మీద కానీ వీటి మీద కట్టిన డబ్బులు పోరు, మిగతాది మీరు పేయబుల్గా పెట్టుకుంటారు. అట్లనే టీడీఎస్ కలెక్ట్ చేసింది, పీటీ కలెక్ట్ చేసింది, ఇవన్నీ కూడా మొత్తం 1,22,500. తర్వాత లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ట్యాక్స్ని ఒకటి 60,000, ఎందుకంటే సెప్టెంబర్లో ఫైల్ చేసేదానికి మార్చ్ ఎండింగ్ నాడు అసలు ఎంత ట్యాక్స్ ఉండాలి కదా. సో ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అని 3,54,200. దీనికి మీకు అసెట్స్ వచ్చినప్పటికీ మీకు ఏముంది అంటే ఇవన్నీ లైబిలిటీస్. These are payables, these are obligations of Sathvik connections to outsiders, including partners.
అందరికీ ఇవ్వాల్సిన డబ్బులు అవి. దీంట్లో ఫిక్స్డ్ అసెట్స్ 2 వీలర్స్ ఉన్నాయి, ఇన్నోవా ఉంది, కంప్యూటర్స్ ఉంది, క్రేన్ ఉంది, ఫర్నిచర్ ఉంది, ప్రింటర్ ఉంది, ట్రాక్టర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 16,21,400. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పటికి కిరణ్ సిట్స్ వాళ్ళు 85,000 డెబిట్ బ్యాలెన్స్ ఉంది మనకి, ఉదయ్ సిట్స్లో 20,000 డెబిట్ బ్యాలెన్స్ ఉంది. తర్వాత కరెంట్ అసెట్స్ వచ్చేప్పటికి ప్రీపెయిడ్ ఇన్సూరెన్సు, తర్వాత స్టాక్ వచ్చేటప్పటికి క్లోజింగ్ స్టాక్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, తర్వాత డిపాజిట్లు వచ్చేటప్పటికి ఎఫ్డిఆర్, సెక్యూరిటీ డిపాజిట్, ఎల్సీ డిపాజిట్, ఎఫ్ఎస్డి రిసీవబుల్, టీడీఎస్ రిసీవబుల్, రెంటల్ డిపాజిట్, ఇవన్నీ. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్, స్టాఫ్కి మనం అడ్వాన్స్ ఇస్తాం, లేకపోతే సబ్ కాంట్రాక్టర్ కానీ ఇంకొకటి మనకి ఏదైతే వర్క్ ఇస్తారో వాళ్ళు కూడా మనం అడ్వాన్స్లు ఇస్తాం, అవన్నీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సన్ డెటార్స్ వచ్చినప్పటికీ మీకు ఈ పేర్లు ఇచ్చాం, వేణుగోపాల్, హరికార్తిక, ఇవన్నీ ఇచ్చాం. 11,73,744 యాజ్ ఆన్ 31/3. తర్వాత మన దగ్గర క్యాష్ 2,19,527. అంటే బ్యాంక్ అకౌంట్ ఇక్కడ లేదండి. ఎందుకంటే బ్యాంకు ఓడీనే మనం వాడుకుంటున్నాం. బ్యాంకు ఓడీ ఉంది కదా, 8,62,754. దాన్నే మనం ఆపరేట్ చేస్తున్నాం. అంటే డబ్బులు చెక్కులు వస్తే కూడా దాంట్లోనే వేస్తాం, డబ్బులు కూడా దాంట్లోనే డిపాజిట్ చేస్తాం, విత్డ్రాలు కూడా దాంట్లోనే వేసుకుంటాం. సో ఇక్కడ బ్యాంక్ అనేది మీకు ఇక్కడ కనపడదు, దాంట్లో కావడపడక్కర్లేదు. అయితే మొత్తం టోటల్గా వచ్చినప్పుడు మీకు ఎంత ఉందండి, మీకు 51,01,846 రూపాయలు మీకు లైబిలిటీస్ ఉంటే 51,01,846 మీకు అసెట్స్ ఉన్నాయి. అంటే అకౌంటింగ్ ఈక్వేషన్ ప్రకారం అంటే క్యాపిటల్ ఈక్విటీ ప్లస్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ కదా. ఇంతకుముందే కదా మనం అనుకున్నాం, ఈక్విటీ ప్లస్ అసెట్స్, ఇదే కదా మనం ఇక్కడ చూసింది ఏంటి, ఈ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ ప్లస్ లైబిలిటీస్, ఆర్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ. అదే కదా మనం తెలుసుకున్నది. కాబట్టి ఏంటంటే అకౌంటింగ్ ఈక్వేషన్ ఇది వేరు కాదు, రెండు ఒకటే. తర్వాత ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో దీన్ని వరుసగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛార్జెస్ పేయబుల్ అంటే ఏంటి, డ్యూటీస్ అంటే ట్యాక్సెస్ అంటే ఏంటి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే ఏంటి, డీటెయిల్డ్గా నేను ఏదైతే హెడ్స్ పెట్టానో ఆ హెడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయిపోయింది కదా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. సరే ఎండింగ్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఎప్పుడు 31/3/2020 ఇది బ్యాలెన్స్ అన్నారు ఓపెనింగ్. అంటే ఎండింగ్ బ్యాలెన్స్ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఎండింగ్ బ్యాలెన్స్ చూడండి, ఇక్కడ చూడండి, యాజ్ ఆన్ 31st March 2021 అన్నారా. దీంట్లో మీకు ఎలా ఉంది, ఇట్లా ఒరిజినల్గా మనం ఇలా బ్యాలెన్స్ షీట్ ఇలా చూస్తాం. ఇందాక నేను ఇప్పుడు చూపించింది ఎక్సెల్లో చూపించిన బ్యాలెన్స్ షీట్ ఏది, పార్ట్నర్స్ క్యాపిటల్, లోన్స్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్, తర్వాత లాభం, ఎంతైతే లాభం వచ్చిందో ఆ లాభాన్ని పంచేయాలి కదా, వాళ్ళకే పంచాలి కదా. కాబట్టి తర్వాత ఏంటంటే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, ఇక్కడ 3 భాగాలు, అక్కడ 3 భాగాలు మీకు చూపించాను. కానీ మీరు దీంట్లో కూడా సోర్స్ ఆఫ్ ఫండ్స్ అండ్ యూటిలైజేషన్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ఆర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అంటే ఏ విధంగా మీకు డబ్బులు వచ్చి చేయండి, మీ సంస్థలోకి ఏ కారణంతో డబ్బులు వచ్చేయండి, ఆ వచ్చిన డబ్బులు ఏం చేశారు మీరు, అంటే ఎక్కడ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే టు డిశ్చార్జ్ లైబిలిటీస్, మీరున్న బాకీలన్నీ తీర్చాలంటే ఇంక్లూడింగ్ క్యాపిటల్, మీ దగ్గర ఒక అవకాశం ఉండాలి కదా. అసలు మీ దగ్గర డబ్బులే లేకపోతే ఎలా తీరుతారండి. అంటే దానికి తగిన డబ్బులు ఎప్పుడు ఉండాలి, అదే అకౌంటింగ్ ఈక్వేషన్, అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్. కాబట్టి ఏంటంటే మనకి దాన్ని సోర్స్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏ విధంగా డబ్బులు వచ్చినాయి అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ ద్వారా వచ్చినాయి, బ్యాంక్ లోన్ ద్వారా ఉంది, తర్వాత కరెంట్ లైబిలిటీస్ ద్వారా ఉంది, అంతిమంగా మీరు లాభాన్ని పంచడం ద్వారా ఉంది. అంటే ఇవి మొత్తం కలిపితే 1,05,75,375. ఇందాక అక్కడ ఏముంది, ఓపెనింగ్లో 51 లక్షలు ఉంది, ఇది ఇంత మేరకు పెరిగింది చూసారా. అంటే బిజినెస్ ఆ విధంగా మీకు వ్యవహారాలు పెరిగినట్టు లెక్క. అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉంది చూసారా అది. తర్వాత మరి హౌ ది ఫండ్స్ వర్ అప్లైడ్, హౌ ది ఫండ్స్ వర్ యూటిలైజ్డ్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అన్నా యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అన్నా ఒకటే. దాన్ని ఏం చేసాము, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, దాంట్లో ఏ విధంగా డివిజన్ చేశాను దీంట్లో కూడా. అంటే మీకు అక్కడ 1,05,00,000, ఇక్కడ కూడా 1,05,00,000. అంటే మీరు ఏ విధంగా చూడవచ్చు, వాట్ ఆర్ ది సోర్స్ ఆఫ్ ఫండ్స్ రిసీవ్డ్ బై ద సాత్విక కన్స్ట్రక్షన్స్, హౌ ది ఫండ్స్ వర్ యూటిలైజ్డ్, హౌ ది ఫండ్స్ వర్ అప్లైడ్ అనేది కనుక తెలుసుకోవాలంటే ఈ విధంగా చేయొచ్చు. కాబట్టి ఏంటంటే సో ఎవ్రీథింగ్ విల్ బి అప్లైడ్, ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ క్లియర్. ఇది మీకు చాలా వరకు వస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనసులో పెట్టుకోండి, నేను ఒక అకౌంటెంట్ కావాలి అంటే ఇప్పుడు మీరు చేస్తున్నది అకౌంటెంట్ కాదు. ఎప్పుడు అకౌంటెంట్ అవుతారు, ఏ పర్సన్ హూ ఈజ్ స్కిల్డ్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్, దట్ ఈస్
balance sheet and income statement, and can explain well to the management, to the banker or the persons who need it. ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సమర్థత ఏనాడైతే మీకు వస్తుందో అప్పుడు మాత్రమే మీరు అకౌంటెంట్. ఇప్పుడు మీరు అకౌంటెంటే కాదని అనుకోండి, మీరు చిన్నదనం అనుకున్న పర్వాలేదు, యు ఆర్ జస్ట్ డేటా ఆపరేటర్ అంతే. ఎందుకంటే మీతో ఆ పనులే చేయించుకుంటున్నారు, మిగతా పని మీకు ఏది అప్పచెప్పట్లేదు. కానీ ఇది అత్యంత కష్టమైన పని కూడా కాదు. యూ కెన్ లెర్న్ ఇండిపెండెంట్లీ, ఎవరు సహాయం అక్కర్లేదు, నా బోటోడు సహాయం కూడా మీకు అక్కర్లేదు అంటున్నాను నేను. ఎందుకంటే మనం చదివిన సబ్జెక్టే, మనం దీంతో నడిచిన సబ్జెక్టే, దాదాపు 5 సంవత్సరాలు దీంతో కాపురం చేసాం మనం. అటువంటిప్పుడు ఇవాళ లయబిలిటీ, అసెట్స్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ గురించి ఇంకా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందంటారా? లేదని నేను అంటాను, మీరేమంటారో మీకు తెలియాలి. కాబట్టి ఏంటంటే యు ప్లీజ్ ఫాలో మై వీడియోస్ and you please comment about my explanation regarding the study of balance sheet and its interpretations. Thank you very much. Good day.